దేవుని బిడ్డలారా, దేవుని కాపుదల, దేవుని భద్రత నిత్యము మీకు తోడై ఉండునుగాక. ఎన్ని బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా నమ్మకంగా ఉండండి, యథార్థంగా ఉండండి. దేవుడంటే భయపడండి, దేవుని మీద ఆధారపడండి. కష్టాల్లో వచ్చిన కృంగిపోకు, బాధలు వచ్చిన కృంగిపోకు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చిన కృంగిపోకు. ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు తీసుకొస్తాడు. కొన్ని విషయాలు నేర్చుకుందాం ఈరోజు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం స్టడీ చేసుకుందాం, కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. 4వ వచనం నుంచి 24వ వచనం వరకు ధ్యానించుకుందాం. దానియేలు అద్భుతమైన భక్తుడు కాబట్టి బాల్య దశ నుంచే దేవుడు అంటే ఎంత నమ్మకము, ఇష్టం కలిగి ఉన్నాడో మనం దానియేలు గ్రంథం చదివితే అర్థమవుతుంది. అందుకే 4 రాజుల దగ్గర ఒక్క దానియేలు పని చేయగలిగాడు. కాబట్టి నీవు ఇలా ఉన్నావా? ఒకసారి ఆలోచించి. నిన్ను అనేక మంది నిందిస్తున్నారా, దూషిస్తున్నారా, అవమానపరుస్తున్నారా, బాధ పెడుతున్నారా? కానీ భయపడకుము. దేవుడు నిన్ను ఘనపరిచి ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను తీసుకురాబోతున్నాడు. ఆ దేవుడు ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దానియేలు 4వ వచనంలో నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైన చేయవాడు కాడు. చూసారా? దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. మొట్టమొదటి దానియేలు నమ్మకంగా ఉన్నాడు. ఫస్ట్ దేవునికి నమ్మకంగా ఉన్నాడు, రాజు దగ్గర కూడా నమ్మకంగా ఉన్నాడు. నీకు ఎన్ని బాధలు, కష్టాలు వచ్చినా నీవు కూడా నమ్మకం ఉండాలి. ఎక్కడ పనిచేస్తున్నావు అక్కడ మొట్టమొదటి దేవుని దగ్గర, రెండోది పనిచేసే దగ్గర నమ్మకం ఉండాలి. నీ శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు అని ఇప్పుడు ఈ నమ్మకం ఉన్నాడు కాబట్టి దానియేలు మీద కుట్ర జరుగుతుంది. దానియేలును చంపాలని, దానియేలును తప్పించాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అది రాజు దగ్గరకు వచ్చారు. రాజు దగ్గరకు వచ్చి, రాజు చిరంజీవి అవును గాక అని చెప్పేసి ఒక శాసనం తీసుకొచ్చారు. 30 దినాల వరకు ఈ శాసనం ప్రకారం ఎవరైతే చేయరో వారు వెంటనే సింహాల గుహలో పడాలని చెప్పేసి ఆ రాజు దగ్గర శాసనం రాయించుకొని, జైంట్ అనమాట, రాజు సంతకం, మాధీయులు, పారసీకులు సంతకం చేసి తీసుకొచ్చారు. ఇదంతా దానియేలు చూస్తూ ఉన్నాడు. ఇక్కడ దర్యావేషు రాజు కనబడుతున్నాడు. 9వ వచనం, రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేశాను. చూసారా? కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాడు. దానియేలు ఏం చేస్తున్నాడు? 10వ వచనంలో తన దేవునికి ప్రార్థన చేయించు, ఆయనను స్తుతించుచు వచ్చెను. కానీ దానియేలు రాజును ఆపలేదు, కానీ దేవునికి ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ వచ్చాడు. మొట్టమొదటి ప్రార్థన చేశాడు. అంటే దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నా మీద కుట్ర జరుగుతుంది, కానీ నువ్వే నన్ను విడిపించాలని దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటి. రెండవది. మూడవది ఏం చేస్తున్నాడు? ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు దినానికి. 13వ వచనంలో ఏమని చేస్తున్నాడు? అనుదినము 3 ప్రార్థన చేయించు ఉన్నాడు. మూడవది ఏం చేస్తున్నాడంటే దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. 4వది ఏం చేస్తున్నాడో చూద్దాం. 4వ 20వ వచనంలో నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడిని రక్షింపగలిగానా అంటే నిత్యము సేవిస్తున్నాడు దేవుణ్ణి, అంటే స్తుతిస్తున్నాడు. నిత్యము స్తుతిస్తున్నట్టుగా మనకు 4వది కనబడుతూ ఉంది. కాబట్టి నీవు ఇలా ఉన్నావా? ఒకసారి నిన్ను పరీక్షించుకో. కాబట్టి ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట ఎంత అద్భుతమైన మాటో. తర్వాత 5వది ఎలా ఉన్నాడంటే నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది. అంటే దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాను కాబట్టి ఏ తప్పు కూడా నేను చేయలేదు. కాబట్టి 5వది మాట్లాడుతున్నాడు ఏంటంటే 5వది 22వ వచనంలో ఇంకో మాట కనబడుతుంది. ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించాను. 5వది ఏంటంటే దేవుడు తన దూతను పంపించాడు. తర్వాత 6వది ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 23వ వచనంలో అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి హాని జరగలేదు. గుర్తుంచుకోండి. ఎవరట? అతడు
దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏం జరగలేదు, హాని జరగని బైబిల్ చెప్తా ఉంది. ఇక మిగతా మనం 25 నుంచి చదువుతూ ఉంటే 24లో ఎవరైతే కుట్ర పొందారో, ఎవరైతే ఆయన మీద రకరకాల నిందలు వేశారో వారందరూ ఆ గుహలో పడ్డారు, ఆ సింహాల గుహలో పడ్డారు. కాబట్టి నువ్వు నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా ఏం చేస్తావు, ప్రార్థన చేస్తావు. దినానికి 3 సార్లు ప్రార్థన చేస్తావు. అంతేకాకుండా దేవుని స్తుతిస్తావు, దేవుని ఆరాధిస్తావు. అలాగనే నిర్దోషిగా కనబడతావు. దేవుని దృష్టికి ఏ తప్పు చేయ వ్యక్తిగా ఉండవు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, 2 పనులు చేస్తాడు. తన దూతను పంపిస్తాడు. అక్కడ దానియేలు దగ్గర పంపించాడు. సింహాలు ఏ హాని చేయకుండా చేశాడు. తర్వాత అతనికి తప్పించి దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హాని జరగలేదు. ఈ విధంగా దేవుడు కార్యం చేయబోతాడు. కాబట్టి మనం నమ్మకంగా ఉండాలి దేవుడికి, ఇంట్లో నమ్మకంగా. అలాగనే నువ్వు ఎక్కడైతే పనిచేస్తున్నావు ఒక నమ్మకం ఉంటే దేవుడు ఎలా నిన్ను కాపాడుతాడో నేర్చుకున్నాం కదా. మరొక వాక్యం చదువుకుందాం. ఇర్మియా 15వ అధ్యాయము. దేవుడు మాట్లాడుతున్నాడు. 20వ వచనం 21వ వచనం ఆయన మాట్లాడుతుంది ఏంటంటే, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును. చూసారా, నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయుందును అని చెప్తున్నాడు. 21వ వచనం, దుష్టుల చేతుల నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతుల నుండి నిన్ను విడిపించెదను. ఎంత అద్భుతం వచ్చాడు. కాబట్టి అందుకే దేవుని యందు భయభక్తుల వారి చుట్టూ దేవదూత కావలను రక్షిస్తుందని 34వ కీర్తన 7వ వచనం చెప్తా ఉంది. అందుకే దేవుని యందు భక్తి గలవాడు కాబట్టే దేవుడు తన దూతను పంపి సింహముల నోళ్ళు మూయించాడు. అంతేకాకుండా దేవుని యందు భక్తి గలవాడైన అతనికి హాని జరగలేదు. నీకు కూడా ఎవడు కూడా హాని చేయడు. కాబట్టి దేవుని మీద ఆధారపడి చూడు, దేవుని వైపు చూడు, కంపల్సరీ దేవుడు నిన్ను ఆశీర్విస్తాడు. ప్రార్థన. కన్న తండ్రి వందనాలు, విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. మాకు నేర్పించిన వాక్యాన్ని బట్టి వందనాలు. నమ్మకంగా ఉండమని చెప్పావు తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా, ఏ సమస్య వచ్చినా ప్రార్థన చేయమన్నావు తండ్రి, నీకు వందనాలు. అది దినానికి 3 సార్లు ప్రార్థన చేయమన్నావు. నిత్యము స్తుతించమన్నావు తండ్రి, నీకు వందనాలు. అయ్యా, దేవుని దృష్టికి మీ దృష్టికి నిర్దోషిగా మేము కనబడాలన్న ప్రభు. ఏ నేరము దుష్టుడు మా మీద చేయకూడదు. ఈ లోకంలో వచ్చే నేరాలు కాదు కానీ అయ్యా ప్రభు, దుష్టుడు మా మీద నేరారోపణ చేస్తాం రాత్రి మగలు. ప్రకటన 12 అయ్యా తండ్రి 12వ వచనం ప్రభా, అలా మేము ఉండకుండా సహాయం చేయండి. మీ మీద ఆధారపడుతూ మీ వైపు చూడడానికి సహాయం చేయండి. దానియేలుకు సహాయం చేసిన దేవుడవు మాకు కూడా సహాయం చేసి మీరు మహిమ పొందమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో పొందినాం తండ్రి, ఆమెన్. దేవుడు మనను దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.